హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే ఈరోజు నువ్వులు, పల్లీలతో నెక్స్ట్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్తో ఇవన్నిటితో కలిపి లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూద్దాం రండి. నేనైతే ఫస్ట్ కేజీ పల్లీల వరకు అయితే తీసుకున్నాను. అదే గ్రౌండ్ నట్స్. అది తీసుకొని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. అది హైలో పెట్టుకుంటే తొక్క మాడిపోతుంది, పొట్టు తొందరగా మాడిపోతుంది. అందుకనేసి లోపల వేగదు కదా, అందుకనేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ అది వేయించుకొని పక్క తీసుకొని పొట్టు తీసుకోవాలండి. తర్వాత ఒక కేజీ నువ్వులు అనేవి తీసుకొని వేస్తున్నాను. నువ్వులు అయితే బాగానే ఉన్నాయి, ఏమీ వేరాల్సిన అవసరం అయితే లేదు. నాకు రాలేదు. ఏమైనా చెత్త ఉంటే మీరైతే తీసి పక్కన పెట్టుకోండి. ఇవైతే సిమ్లో పెట్టుకొని దోరపొదనుగా అయితే వేయించుకోవాలి. హైలో పెడితే ఇంకా మాడిపోతాయి నువ్వులు, లడ్డు ఏమీ అంత టేస్ట్ రాదు. అందుకనేసి నేనైతే సిమ్లో పెట్టి వేయించుకొని, ఇదిగోండి ఈ తపాలు అయితే పెట్టాను కదా, ఇది నాకు తీసి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి అక్కడ పెట్టేసి వేసిన. నెక్స్ట్ ఇందులో అదే కళాయిలోన మళ్ళీ 50 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్, ఒక 50 గ్రామ్స్ వాటర్ మిలన్ సీడ్స్ అయితే వేయించుకుంటున్నాను. ఇది ఫస్ట్ అయితే సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. ఇది వేగిపోయాయి అనే టైంకి మళ్ళీ ఒక 50 గ్రామ్స్ అవిసె గింజలు అయితే వేసుకుంటున్నాను నేను. చూడండి, ఇదైతే వేగిపోయాయి. అక్కడక్కడ కొంచెం రెడ్గా కనిపిస్తుంది. ఇవి వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 50 గ్రామ్స్ అవిసె గింజలు వేసుకొని, దానికైతే ఎక్కువ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే కళాయి వేడిగా ఉంటే సరిపోతుంది. దానికైతే అవిసె గింజలకైతే ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ కలిపేసి మళ్ళీ ఇవి కూడా అదే తపాల్లో అయితే వేసేస్తున్నాను. పల్లీలు వేయలేదు, ఎందుకంటే అది పొట్టు తీయాలండి, అందుకే వేయలేదు. నెక్స్ట్ ఇవి కూడా వేసేసి ఇందులో కలిపేసిన తర్వాత నెక్స్ట్ కాజు అయితే వేసుకొని ఫస్ట్ వేపుతున్నాను. ఈ కాజు వేగిన తర్వాత నెక్స్ట్ బాదం కూడా వేసేసి వేయించుకోవాలండి. ఇట్లా ఇగోండి బాదం అయితే వేయించుకొని అన్నీ కొంచెమే తీసుకున్నాను, ఎక్కువైతే ఏం తీసుకోలేదు. ఈ ఒక పిడికెడు బాదం, ఒక పిడికెడు కాజు అయితే ఒక పిడికెడు, మీ ఇష్టము, మీరు వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకుంటే, నాకైతే ఇంత సరిపోతుందనేసి అవే వేసిన. నెక్స్ట్ పిస్తా అయితే వేస్తున్నానండి. పిస్తా ఏం ఫ్రై చేయలేదు, మా వారు అట్లా కలుపుతున్నారు అంతే. కళాయి వేడి ఉంటుంది కదా, ఆ వేడి కోసం అనేసి. ఇంకా ఇవన్నీ కలిపేసి నేనైతే మిక్సీ పట్టుకోవాలండి. ఇగోండి బరకగా, మరి ఫైన్గా అయితే పట్టుకోలేదు, ఎందుకంటే ఇదంతా సీడ్స్లోనూ అన్నిట్లోనూ ఆయిల్ అయితే వదులుతుంది కదా. ఇంకా మెత్తగా అయితే ఇంకా ఆయిల్ వదిలేటప్పటికి మొత్తం అది వేరేలా అయిపోతుంది జిడ్డుగా, అందుకనేసి. నెక్స్ట్ దీనికి అంతటికి కలిపి కేజీ బెల్లం అయితే తీసుకుంటున్నాను. కేజీ బెల్లం తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ పోసేసి అది మరగపెట్టుకోవాలండి. చూడండి పాకం, చూడండి తీస్తున్నాను నేను. పాకం తీసేటప్పుడు అది ఇలా కొంచెం వాటర్లో వేస్తే, మరిగిపోయిన తర్వాత ఇట్లా వాటర్లో వేస్తే ఇది మనం బయటికి తీసేటప్పుడు ఇట్లా బిల్లలాగా అయిపోద్దండి. చూడండి ఎలా అయితే వస్తుందో, నేను తీసేటప్పుడు ఇంకా బిల్లలాగా అవ్వాలి. అది అయ్యేటప్పటికి ఇదైతే వచ్చింది కనుక నేనేం చేస్తున్నానంటే వడకడుతున్నానండి. కింద చెత్త ఉంటుంది కదా, ఆ చెత్త అంతా పోవాలనేసి, అంటే అడుగు ఉండిపోద్ది అనేసి అట్లా వడకడుతున్నాను. వడకట్టిన తర్వాత మళ్ళీ అదే దాంట్లో ఉడకట్టేసి అది మళ్ళీ కడిగేసి మళ్ళీ అదే దాంట్లో, ఎందుకంటే మళ్ళీ వాటర్ వేసాను కొంచెం, అదే దాంట్లో వేసేసి మళ్ళీ మరగపెట్టాలండి. కొంచెం మళ్ళీ పాకం వచ్చేంత వరకు మరగపెట్టాలి. ఇందులోన ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను నేను. ఇలాచీ ఏమంటే మిక్సీ గిన్నెలో ఒక 10 యాలక్కాయలు తీసేసి అందులో కొద్దిగా ఒక పిడికుడు
షుగర్ వేస్తే అదే మెత్తగా అయిపోతుంది. ఇందులో కొద్దిగా అయితే వేసాను నేను. వేసిన తర్వాత కొద్దిసేపు మరిగిన తర్వాత ఆల్రెడీ పాకం వచ్చేసింది కదండి, అందుకని నేను మరి చూపించలేదు. పాకం అలా అయితే రావాలి. అది వచ్చిన తర్వాత ఇగోండి మనం ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో అదైతే మొత్తం అంతా వేసేసి నీట్గా కలుపుతూ ఉండాలండి. అది మొత్తం కలుపుకుంటూ ఉండాలి. చాలా బలం కావాలి దీనికి. సిమ్లో పెట్టాలా. గంటలు అయితే మాత్రం చూడండి వంగిపోతున్నాయి. మా వారే కలుపుతున్నారు, నేనైతే కలపలేను, అంత చేతిలో బలం లేదు. ఇంకా ఇటు కలిపితే అటు వెళ్తుంది, అటు కలిపితే ఇటు వెళ్తుంది. నేను కలిపితే ఇంకా అందుకని అతను కలుపుతున్నారు. అందుకనేసి ఇలాంటి వంటలన్నీ అతను వచ్చేటప్పుడు చేయడం తప్పించి మనం సింగిల్గా ఉండేటప్పుడు ట్రై చేయకూడదండి. ఇదంతా చేసిన తర్వాత ఇగోండి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ కాదు, సారీ, నెయ్యి అండి. ఇంట్లో ప్రిపేర్ చేసిందే నెయ్యి. అయితే ఇందులో మనకి ఎంత కావాలో అంత అయితే వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. కొంతమంది నెయ్యి స్మెల్ వస్తే తినరు. పర్లేదు, మేమైతే తింటాంలేండి కనుక ఎక్కువే వేస్తున్నారు. మొత్తం అంతా అయిపోయింది కదా, అదైతే సిమ్లో ఉడుకుతుంది. ఈలోపు కిస్మిస్ అయితే మా వారు కొద్దిగా నెయ్యి వేసేసి ఇంకా ఫ్రై చేస్తున్నారు. ఫ్రై చేసి ఇందులో వేసేయడమే అండి. వేసేసిన తర్వాత ఇంకా ఉండలు చుట్టాలి. అయిపోయింది. ఇది వేడివేడిగానే చుట్టాలి. మనం ముద్రపాకం తీసాం కదా, చల్లగా అయ్యేటప్పటికి మొత్తం గట్టిగా అయిపోతుంది. అందుకనేసి చల్లగా అయ్యేటప్పుడు గట్టిగా అయిపోద్ది కనుక మనము వేడిదే చుట్టాలండి. మళ్ళీ ఏమైనా పిండి చల్లగా అయిపోతే మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ వేడి చేసుకోవాలి. మళ్ళీ తీసి చుట్టుకోవాలి. మళ్ళీ పిండి చల్లగా అయిపోతే మళ్ళీ అట్లే చేయాలి. ఆయిల్ ఏం రాయవసరం లేదు. ఆయిల్ అయితే వదులుతుంది బాగా, ఎందుకంటే మనం వేసిన సీడ్స్లో అన్నిట్లో ఆయిల్ వదులుతుందండి. ఇది చాలా హెల్దీ. ఎందుకంటే మన ముడుకులకి గట్ట చాలా బలంగా ఉంటుంది, బలము అనేది ఉంటుంది. మనకి నొప్పులు వస్తాయి కదా, ఆ నొప్పులు కూడా తగ్గుతాయండి. ముడుకుల నొప్పులు ఇవన్నీ తగ్గుతాయి కదా. ఇది మొత్తం అన్నీ ఆయిల్ వదిలే సీడ్సే కాబట్టి చాలా హెల్దీ. పిల్లలకు కూడా రోజుకొకటి ఇస్తాం మేము. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.